ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు రూ. 1,00,000, 5,00,000, 10,00,000 ఈ విధంగా డొనేట్ చేసిన వారికి టీటీడీ వారు కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటి? వీటిని ఏ విధంగా ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ మనం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎంతమందికి దర్శనం ఇస్తారు? ఎన్ని సంవత్సరాల పాటు దర్శనం ఇస్తారు? డోనర్‌తో పాటు ఎంతమందిని మనం తీసుకెళ్తుంటాం కదా! వాళ్ళ పేర్లు ఏమైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటే గనక మనం ఎన్ని సార్లు పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది? మనం ఆన్‌లైన్‌లో అమౌంట్ పే చేస్తే మనకి ఈ ప్రివిలేజెస్ అన్నవి ఎన్ని రోజుల్లోగా మనకు వస్తాయి? అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో చేస్తే ఎన్ని రోజుల్లోగా మనకు వస్తాయి? అదేవిధంగా మనం దర్శనం బుక్ చేసుకుంటాం కదండీ! ఈ దర్శనం ఒకసారి బుక్ చేసుకుంటే ఒకవేళ ఏమన్నా మీరు వెళ్ళలేకపోతుంటే గనక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవడానికి కానీ, ప్రీపోన్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందా? అదేవిధంగా వీటికి రూమ్స్ పరిస్థితి ఏంటి? ఎటువంటి రూమ్స్ ఇస్తారు? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే గనక మెంబర్‌షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి. ఈ మెంబర్‌షిప్ వచ్చేసి రూ. 100 4 సంవత్సరాలకు రూ. 100 4 ఇయర్స్‌కి రూ. 100 అనమాట అండి. నా ఫోన్ నెంబర్ రాసుకోండి మీరు 7382679767. ఈ నెంబర్‌కి ఫోన్‌పే ఒకటి లేదండి. గూగుల్ పే గానీ, పేటీఎం గానీ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు మీకు స్కానర్ కూడా నేను చూపిస్తున్నాను. మీరు స్కాన్ చేసి కూడా అమౌంట్ అన్నది పే చేయవచ్చండి. అమౌంట్ పే చేసిన తర్వాత నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఆ స్క్రీన్‌షాట్ షేర్ చేయండి. నేను మిమ్మల్ని గ్రూప్‌లో జాయిన్ చేస్తాను. అందులో మీకు నేను ఈ టీటీడీకి సంబంధించి ఇతర ఆలయాలకు సంబంధించి కూడా సమాచారం అందిస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. లేదా కాల్ చేసి కూడా మాట్లాడొచ్చండి. ఓకేనండి. తిరుమలకు సంబంధించి రూ. 1,00,000 డొనేట్ చేస్తే టీటీడీ వాళ్ళు కల్పించే సౌకర్యాలు ఏమిటి అన్నది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. రూ. 1,00,000 కనుక మీరు డొనేట్ చేస్తే మీకు ప్రతి సంవత్సరము ఒక్కసారి దర్శనం అనేది కల్పిస్తారు. ఎక్కడి నుంచి కల్పిస్తారు అంటే గనక సుబదం నుంచి కల్పిస్తారండి. వీరికి మొదటి దర్శనం అనేది ఉంటుందా? ఉండదా? అనేది చాలామంది డౌట్. మొదటి దర్శనం అనేది ఉండదండి. జయ విజయాల దగ్గర నుంచి వీరికి దర్శనం అనేది ఇస్తారు. కాకపోతే సుబదం నుంచి మీరు వెళ్తారు కాబట్టి దర్శనం అనేది కాస్త త్వరగా అవుతుందండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు దర్శనం అనేది ఇస్తారు అంటే గనక సుబదం ఎంట్రీ అనేది మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటలలోగా మీరు వెళ్ళవచ్చండి. ఎంతమందిని అలౌ చేస్తారు? ఎవరైతే డోనర్ ఉన్నారో డోనర్‌తో పాటు నలుగురండి. సో, మొత్తం మీద 5 కలిపి ఈ దర్శనం అనేది ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు డొనేషన్ అనేది మనం ఆన్‌లైన్‌లో పే చేయొచ్చా? లేదా ఆఫ్‌లైన్‌లో పే చేయాలా? మీరు ఆన్‌లైన్‌లోనే పే చేయొచ్చండి. లేదా ఆఫ్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో పే చేయాలనుకుంటే గనక తిరుమల కొండ పైన మీకు డోనర్ సెల్ అని ఉంటుందండి. ఆ డోనర్ సెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫార్మ్ ఇస్తారు మీకు. ఆ ఫార్మ్ ఫిల్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చనమాట. మీరు చెక్ రాసిస్తే గనక వాళ్ళు తర్వాత ప్రొసీడింగ్ చేస్తారండి. సో, ఆఫ్‌లైన్‌లో గనక మీరు చేస్తే కనీసం ఒక వారం రోజులనేది టైం పడుతుందండి. మీ ప్రివిలేజ్ అనేవి అందడానికి మీకు. సో, అవి ప్రివిలేజ్ అంటే ముందుగా ఏంటంటే మనకు ఒక లాగిన్ డీటెయిల్స్ ఇస్తారనమాట అండి. అంటే మనకు ఇప్పుడు టీటీడీ అకౌంట్‌లో చూడండి మీరు అమౌంట్ పే చేసేటప్పుడు కూడా తిరుపతి బాలాజీ .ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు డొనేషన్ చేస్తారండి. అప్పుడే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో. మరలా మరి వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం ఏంటి మనకి ఆల్రెడీ ఉంది కదా అనుకుంటాం కదా! డోనర్స్ కంటూ ప్రత్యేకంగా వాళ్ళు ఒక అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారనమాట అండి. సో, వాటి ద్వారా లాగిన్ అవి మీరు ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అంటే రూ. 300 దర్శనం టికెట్స్ ఏ విధంగా అయితే 3 నెలల ముందు రిలీజ్ చేస్తున్నారో, డోనర్‌కి సంబంధించి అంటే రూ. 1,00,000 గాని, 5,00,000, 10,00,000, 25,00,000, ₹1,00,00,000 ఇలా ఎవరైతే డొనేట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగానే లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. 3 నెలల ముందుగా టికెట్స్ రిలీజ్ చేస్తారు. వాటిలో మీకు కావాల్సిన డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట అండి. ఇక ప్రధానంగా అడిగే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మీరు అమౌంట్ పే చేశారు, లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారు. లేదా మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ కట్టాలనుకుంటున్నారు. రూ. 1,00,000 కట్టారు. కట్టిన తర్వాత మీ మెయిల్‌కి టీటీడీ సంబంధించి ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ మీకు పంపిస్తారు. ఆ తర్వాత నుంచి మీరు టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చనమాట అండి. సో, ఆన్‌లైన్‌లో గనక మీరు చేస్తే ఒక 2-3 డేస్‌లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందండి. మీరు ఒకవేళ ఆఫ్‌లైన్‌లో చేస్తే ఇంక ఒక 1 వీక్ టైం పడుతుంది.
సో మొత్తం మీద ఒక 10 డేస్ అన్నది మీరు పీరియడ్ పెట్టుకోండి. ఒక 10 డే మీరు అమౌంట్ పే చేసిన 10 డేస్ నుంచి మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చనమాట. ఇవి 3 నెలల ముందుగానే రిలీజ్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. డోనర్‌తో పాటు మిగిలిన 4 మెంబర్స్ మీరు ఎవరినన్నా తీసుకొచ్చండి. ఓన్లీ కుటుంబ సభ్యులే కానవసరం లేదు. ఎవరి పేర్లన్నా మీరు పెట్టుకోవచ్చు. ఇంతకుముందైతే గనక మనకు ఈ 4 మెంబర్స్‌ని మనం మ్యాక్సిమం లైఫ్‌లో 3 టైమ్స్ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారండి. ఇందులో మనకు ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టార్టింగ్‌లో నలుగురు పేర్లు ఇచ్చుంటారు. వాళ్ళ పేరు తీసి వేరే వాళ్ళని యాడ్ చేయాలంటే గనక మీరు డిలీట్ చేసిన తర్వాత కొత్త నేమ్ యాడ్ చేసుకోవడానికి 15 డేస్ టైం పడుతుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు టికెట్స్ బుక్ చేసే టైంలో ఒక 2 రోజులు టికెట్స్ రిలీజ్ అవుతున్నాయనగా మీరు డిలీట్ చేసి కొత్త నేమ్ యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక అవ్వదండి అప్పటికప్పుడు. సో 15 రోజులు ముందుగానే మీరు ఈ డిలీట్ చేసి కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవచ్చనమాట అండి. సో మీ ఫ్యామిలీలో చంటి పిల్లలు ఉంటే అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే గనక వారికి ప్రత్యేకించి వారి పేరేం మెన్షన్ చేయని అవసరం లేదండి. మీరు వాళ్ళని మామూలుగానే తీసుకెళ్ళిపోవచ్చు. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి ₹1,00,000 డొనేట్ చేసిన వాళ్ళకి ప్రివిలేజ్ ఏముంటాయంటే గనక, ఒకటి దర్శనం ఇస్తారు. 2 వచ్చేసి మనకు 6 చిన్న లడ్డూలు ఇస్తారండి. వాటితో పాటు ఒక దుప్పటా, బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారనమాట అండి. ఒక రూమ్ ఒకటి ఇస్తారండి. ఇది ₹100 రూమ్ అనేది ఇస్తున్నారనమాట అండి. ఇది ఒకటే మైనస్. కొంచెం పెద్ద రూమ్ ఇస్తే గనక బాగుండేది. కాకపోతే ₹100 రూమ్ అన్నదే ఇస్తున్నారనమాట అండి. సంవత్సరానికి ఒక్కసారి. ఇందులో మనకు లడ్డు అయితే లడ్డు కౌంటర్‌లో తీసుకుంటారు. ఈ బ్లౌజ్ పీసు, అదేవిధంగా దుప్పటా ఇవి మీరు తీసుకోవాలంటే గనక మరలా డోనర్ సెల్‌కి వెళ్ళి అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట అండి. ఓకేనండి. ఇవి ₹1,00,000 సంబంధించిన సమాచారం అండి. అదే గనక మీరు 5,00,000 నుంచి అంటే 1,00,000 దాటి 5,00,000 లోపు మీరు చేయాలనుకుంటే గనక ఇదే రూల్ అండి మొత్తం అందరికి. 1-5,00,000 వరకు అందరికి 2,00,000 ఇచ్చినా, 3,00,000 ఇచ్చినా ₹1,00,000 వాళ్ళకి ఏవైతే ఇస్తున్నారో అవే ఇస్తారండి. 1-5 lakhs లోపు. అంటే ₹4,99,999 ఇది అందరూ ఒక కేటగిరీలోకి వస్తుందండి. మీరు 5,00,000 నుంచి ₹9,99,999 ఇదంతా ఒక కేటగిరీ. సో 5,00,000 ఇచ్చిన వాళ్ళకి ఏమేమి ఉంటాయంటే గనక మనం ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి ఒక్కసారి అని చెప్పుకున్నాం కదండి. ఈ 5,00,000 ఇచ్చిన వారికి ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు శుభదినం అనేది ఇస్తారనమాట అండి. సో 3 సార్లు. వాటితో పాటు మీకు 10 చిన్న లడ్డూలు, ఒక 5 మహాప్రసాదాలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బ్లౌజ్ పీసు, దుప్పటా కామన్‌గానే ఇస్తారండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 5,00,000 దాటిన తర్వాత ₹5,00,000 ఒక్క రూపాయి నుంచి ₹9,99,999 వరకు ఇదంతా ఒక కేటగిరీ అనమాట అండి. ఇక మీరు ఈ బ్రేక్ దర్శనాలు కావాలనుకుంటే ఇందాకేం చెప్పి మర్చిపోయాను నేను. 1-5, 5,00,000 నుంచి 9,00,000 వరకు అంటే 10,00,000 లోపు. 10,00,000 నుంచి మీరు 25,00,000 వరకు మీరు ఇలా చూసుకుంటే గనక బ్రేక్ దర్శనం కావాలి అనుకుంటే గనక మీకు 10,00,000 దాటి ఉండాలండి. ఓకేనండి. బ్రేక్ దర్శనం కావాలి అంటే ఇందాక మీరు 10,00,000 లోపు వాళ్ళందరికీ కూడా జైవిజయాల దగ్గర నుంచే దర్శనం ఉంటుందండి. 10,00,000 దాటి అంటే 10,00,000 ఒక్క రూపాయి నుంచి మీరు డొనేట్ చేస్తే గనక ఎంత అమౌంట్ డొనేట్ చేసినా మీకేంటంటే బ్రేక్ దర్శనం అనేది ఇస్తారనమాట అండి. స్వామివారిని బాగా దగ్గరికి వెళ్ళి మీరు చూడవచ్చు. ఇందులో ఈ 10,00,000 వాళ్ళకి ఏంటంటే మనకు 3 టైమ్స్ మనకు బ్రేక్ దర్శనం అనేది ఇస్తారనమాట అండి ఇయర్లీ. 3 టైమ్స్ మీకు బ్రేక్ దర్శనం అనేది ఇస్తారు. వీటితో పాటు ఏంటి లడ్డూలు వచ్చేసి మనకు 20 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు, దుప్పటా, అదేవిధంగా బ్లౌజ్ పీసు, దాంతోపాటు ఒక 10 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. 10,00,000 దాటి కట్టిన వాళ్ళకి. సో ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు కూడా పేర్లన్నీ మార్చుకోవచ్చు. సేమ్ ఫస్ట్ నేను స్టార్టింగ్‌లో ఏమైతే చెప్పానో అవే రూల్స్ అండి. 3 నెలల ముందుగా మీరు బుక్ చేసుకోవాలి. రూమ్ వచ్చేసి వీళ్ళకి 500 రూమ్ అనేది ఇస్తున్నారనమాట అండి. ₹1,00,000 నుంచి 10,00,000 లోపు వాళ్ళందరికీ కూడా ₹100 రూమ్ అనేది ఇస్తున్నారు. 10,00,000 దాటితే కనుక ₹500 రూమ్ అనేది ఇస్తున్నారనమాట అండి. ఇక డౌట్స్ ఏమొస్తుంటాయంటే సాధారణంగా మేము ఇంతకు ముందే అమౌంట్ పే చేసినామండి. అంటే 2016లోనో, 17లోనో ఎప్పుడో పే చేసాం. ఇప్పుడు ఒకసారి కూడా మేము వాటిని యుటిలైజ్ చేసుకోలేదు. మాకు ఆ పాస్వర్డ్ ఏంటో తెలియలేదు అనుకుంటే గనక మీకు ఆల్రెడీ మెయిల్ చేసి ఉంటారండి. లేదా మీ పాస్‌బుక్ మీద యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుంటారు. వాటితో మీరు లాగిన్ అవ్వచ్చు. లేని పక్షంలో నేను మీకు అది డోనర్ సెల్‌కి సంబంధించిన
ఫోన్ నెంబర్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. మీకు మీ డీటెయిల్స్ని వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తారు మీకు. వాటితో మీరు లాగిన్ అవ్వి మీరు బుక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనుకుంటే కనుక మనం ఒక్కసారి పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు పోస్ట్‌పోన్ గాని, ప్రీపోన్ గాని చేసుకోవచ్చు. రెండవది సంవత్సరంలో ఒకసారి అని చెప్పాం కదా! ఇది సంవత్సరం ఎలా లెక్క పెడతారంటే జనవరి టు డిసెంబర్ అండి. ఇప్పుడు మీరు డిసెంబర్ నెలలో ₹1,00,000 కట్టారనుకోండి. సో మీరేమనుకుంటారంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ కదా 1 ఇయర్ అనుకుంటారు. అలా కాదండి. జనవరిలోగా దాన్ని మీరు వాడుకోవాలనమాట. వాడుకోలేని పక్షంలో అంటే ఆ సంవత్సరం మీకు వెళ్ళడానికి కుదరలేదు. అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి. అంటే 2 దర్శనాలు లేదంటే ఇప్పుడు ఈ 10,00,000 కట్టిన వాళ్ళకి 3 దర్శనాలు ఉన్నాయి కదా! ఈ 3 దర్శనాలనేవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి యాడ్ అయ్యి 6 దర్శనాలు అవ్వండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే. ఇవి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఒకసారి డొనేట్ చేస్తే గనుక అంటే మనకి లైఫ్ టైమ్ అనేది ఉంటుందన్నమాట అండి. డోనర్ యొక్క లైఫ్ టైమ్ ఉంటుంది. డోనర్ లేని పక్షంలో ఆ స్కీమ్ అక్కడితో ముగుస్తుందండి. ఓకేనండి. ఇందులో మనకు జాయింట్ డోనర్ అని ఒకటి ఉంటుందండి. నేను మొన్న ప్రత్యేకంగా తిరుమల వెళ్ళినప్పుడు అప్పుడు చూశాననమాట అండి. అంత పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళేంటంటే ఏవండి మామూలుగా పెట్టుకుంటే లైఫ్ టైమ్ వస్తుంది కదా! మరి జాయింట్ డోనర్ కింద మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే గనక, మేము ఆల్రెడీ 70లో ఉన్నామమ్మా. మాకు ఇంకెవరూ లేరింకా. సో, అందుకని జాయింట్ అని పెట్టుకుంటున్నాము. సో, మా ఇద్దరిలో ఎవరికి ఏమైనా సరే మిగిలిన వాళ్ళకి ఉంటుంది గదా! అని 20 సంవత్సరాలు కనీసం ఉంటుంది గదా! ఇంక 20 దాటిన తర్వాత మనం ఎలాగో రాలేము ఇక్కడికి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే జాయింట్‌గా పెట్టుకున్నారనమాట అండి. భార్యాభర్తలు ఇద్దరు కలిపి. మిగిలిన వాళ్ళు ఒక అమౌంట్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే వాళ్ళ పిల్లవాడి పేరు మీద కట్టడానికి వచ్చారండి అక్కడికి. సో, మీరు మీ పిల్లల పేర్ల మీద కట్టుకోవచ్చండి. మనవడు, మనవరాల పేరు మీద కూడా కట్టుకోవచ్చు. లేని వాళ్ళని మనం అమౌంట్ పే చేయలేమనమాట. లేని వారి పేరు మీద. అంటే చూడండి మా తాతయ్య గారి పేరు మీద, మా నాన్నమ్మ గారి పేరు మీద కొంతమంది కడదాం అనుకుంటుంటారు. సో, అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ డోనర్ ప్రధానం కాబట్టి స్కీమ్‌లో లేని వారి పేరు మీద మనం కట్టలేము. ఉన్న వాళ్ళ పేరు మీద కట్టవచ్చు. కాకపోతే ఇప్పుడు పాన్ కార్డ్ అనేది తప్పనిసరి చేశారండి. సో, పిల్లలకి మీరు కడుతున్నట్టయితే గనక పాన్ కార్డ్ అనేది ఉండాలి వాళ్ళకి. పాన్ కార్డ్ ఉంటే గనక మీరు మీ పిల్లల పేరు మీద కట్టుకోవచ్చండి. ఇబ్బందేమీ లేదు. సో, పిల్లవాడే తప్పనిసరిగా ఉండాలని రూల్ అయితే లేదు. ఎందుకంటే మొన్న నేను చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పిల్లోడి పేరు మీద. సో, కాబట్టి వాళ్ళు కట్టేసారండి. పిల్లోడి సంతకాలు అటు ఏమి అవసరం లేదు. వాళ్ళు కట్టేశారు. మీకు మెయిల్ వస్తదండి. దాన్ని బట్టి మీరు మిగిలిన వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోండి లాగిన్ అయిన తర్వాత అని వాళ్ళకి చెప్పారనమాట అండి. సో, వాళ్ళు చెక్ ఇచ్చారక్కడ. కొండపైన మనకు డోనర్ సెల్ అని ఉంటుంది. మీకు అక్కడికి వెళితే కనుక మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయండి. ఓకేనండి. మీరు ఆఫ్‌లైన్‌లో కట్టాలనుకుంటే. ఆన్‌లైన్ అయితే ఈజీ అండి. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు డొనేట్ చేయొచ్చనమాట అండి. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైతే అమౌంట్ చేయాలనుకుంటారో ఒకేసారి చేయాలండి. అంటే కొంతమంది ఏంటంటే 5,00,000 కడదాం అనుకుని 1,00,000 ఒకసారి, 3,00,000 ఒకసారి ఇలా కడితే గనక 5,00,000 కింద కౌంట్ రావండి అవి. లాస్ట్ టైం మన సబ్‌స్క్రైబర్ ఒక ఆయన ఏం చేశారంటే అమెరికాలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు డొనేట్ చేయడానికి ఏం చేశారంటే ఒక 10,00,000 అనుకున్నారు వాళ్ళు. 10,00,000 ఏం చేశారంటే ఒక 2,00,000 మా అన్నదానానికి, ఒక 3,00,000 గోశాలకి ఇలాగా వాళ్ళు డొనేట్ చేస్తే చివరికి డోనర్ సెల్ వాళ్ళే వాళ్ళు ట్రాక్ చేసి మళ్ళీ అదంతా కలిపి ఒక దానికి డొనేట్ చేసినట్టుగా రాసుకొని వాళ్ళకి 10,00,000కి వచ్చే ప్రివిలేజెస్ ఏవున్నాయో అవి ఇచ్చారనమాట అండి. సో, అది ప్రతిసారి జరగకపోవచ్చు. కాబట్టి మీరు ₹1,00,000 డొనేట్ చేయాలంటే ₹1,00,000 డొనేట్ చేయాలి. 50,000 ఒకసారి, 50,000 ఒకసారి డొనేట్ చేస్తే గనక మీకు ₹1,00,000 సంబంధించిన ప్రివిలేజెస్ అనేవి రావండి. ఎక్కువే చెప్పాననుకుంటున్నాను సమాచారం అంతా. ఇంకేమైనా డౌట్ ఉంటే గనక మెసేజ్ చేయండి. అవకాశం ఉంటే సభ్యత్వం తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడగలిగానండి. ఓం నమో వెంకటేశాయ.